కార్తీక శుక్ల విధియను భగినీయాష్ట భోజనం లేదా యమద్వితీయ అని అంటారు. ఈ రోజున అక్క చెల్లెళ్ళు వారి అన్నదమ్ములను వారి ఇంటికి పిలిచి స్వయముగా వంట చేసి అన్నదమ్ములకు స్వయముగా వారే వడ్డించాలి. ఈ విషయమై ఒక కథ ప్రచారంలో ఉన్నది. యముడి చెల్లెలు యమునా నది. యమున తన అన్న అయిన యముడిని చాలాసార్లు తన ఇంటికి రమ్మని అడిగింది. కానీ తీరిక లేక కారణమున యముడు యమున ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేకపోయాడు. ఒకరోజు ఖాళీ సమయం చూసుకుని యముడు యమున ఇంటికి వెళ్ళాడు. యమున అన్న వచ్చాడు అన్న సంతోషంతో తానే స్వయముగా వంట చేసి యముడికి వడ్డిస్తుంది. దానికి సంతోషించిన యముడు తన చెల్లెలిని వరము కోరుకోమనగా అప్పుడు యమున ఈరోజు ఏ అన్నదమ్ముడైతే చెల్లెలింటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తింటాడో ఆ సోదరుడికి నరకప్రాప్తి అపమృత్యు దోషము లేకుండా వరము కోరుకుంటుంది. అదే కార్తీక శుక్ల విధియ. అలాగే యముడు ఏ సోదరి అయితే ఈ రోజున అన్నదమ్ములను ఇంటికి పిలిచి స్వయముగా వండి వడ్డిస్తుందో ఆమెకు వైధవ్య దోషం ఉండదు అని కూడా చెబుతాడు. ఆ మన్నాడు తదియ. ఈ రోజున అక్క చెల్లెలు వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి వెళ్ళి అక్కడ గౌరవాన్ని పొంది తిరిగి ఆమె ఇంటికి వస్తుంది. అందుకే దీనిని సోదర తృతీయ అని అంటారు. ఈ పండగ ఉత్తరాదిన చాలా బాగా జరుపుకుంటారు. ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. హర్యానా, మహారాష్ట్రలో అన్నదమ్ములు లేకపోతే చంద్రుని పూజిస్తారు. అందుకే కాబోలు చిన్నతనమున మనకు చంద్రుని చూపించి చందమామ అని చెప్తూ ఉండేవారు. ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నతనములో అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి ఒక చోట కలిసి ఆడుకోవటం పాడుకోవటం అన్నది జరుగుతుంది. అయితే పెద్దయిన తర్వాత ఎవరికి వారు ఎక్కడెక్కడో వెళ్ళి నివసించవలసి వస్తుంది. ఈ భగినీయాష్ట భోజనం లేదా కార్తీక శుక్ల విధియ రోజున అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకొని తమ చిన్ననాటి ముచ్చట్లను చెప్పుకుంటారు. పెళ్ళైన తర్వాత అక్క చెల్లెలు అత్తవారింట్లోని ఎంత సుఖశాంతులతోని ఉన్నది అన్నది తెలుసుకోవటానికి కూడా ఈ పండగ ఉపయోగపడుతుంది.